ఓ పబ్లిక్ అసలుకే సోమవారం నాడు ఓట్లున్నాయి. షీమల్ లెక్కనే లైన్లు కడుతున్నారు సొంతులకు పబ్లిక్. రైళ్లు బస్సుల్లా ఏది దొరికితే అది పట్టుకొని పోతున్నారు. కానీ పోయేటప్పుడు జర పైలముల్లో బస్టాండ్ల బస్ ఎక్కుడు కంటే బస్ స్టాండ్ బయట ఎక్కుడే నయం. బస్ స్టాండ్లో ఎక్కుతేనే సీటు దొరకది, ఇంకా బస్ స్టాండ్ అవతల ఎక్కుతే ఏం దొరుకుద్ది సీటు అని అంటారా? సీటేమో కానీ బస్ స్టాండ్లో నిలబడితే పానం పోయే పరిస్థితి ఉన్నది. మరి ఇయ్యాల రేపట్ల రోడ్ల మీన్నే కాదు బస్టాండ్ల నిలబడ్డా కూడా ప్రమాదమే ఉన్నట్టున్నది. ఆ ఊర్లకు ఈ ఊర్లకు పోయేతందుకు బస్సుల కోసం బస్టాండ్ల ఎదురు చూసుడే తప్పున్నట్టున్నది కదా. బస్ ఎక్కి ఊరికి పోవుడు కాదు, బస్టాండ్ల నిలబడితే డైరెక్ట్ మీదకే పోయేటట్టున్నాం. ఏపీ రాష్ట్రం కడప జిల్లా బద్వేల్ బస్టాండ్ల నిలబడుడైతే ఇంకా షాన్నే డేంజరుల్లా. అగ్గో గి పెద్దవ్వ కూడా గట్లనే ఏదో ఊరికి పోదామని బద్వేల్ బస్టాండ్లకు వచ్చి నిలబడ్డదట. గంతే ఉన్నట్టుండి బస్టాండ్ పెచ్చులూసిపోయి గి పెద్దవ్వ మీద పడ్డాయి. వావ్వో అని పెద్దవ్వ గట్టిగా ఒర్రే వరకు పక్క వంటున్న ప్రయాణికులంతా ఉరికొచ్చి పెచ్చులు పక్కకు పడేసి అవ్వను దావకానకు పట్టుకపోయినరట. అరే నీ అవ్వ, సిమెంట్ ఉష్కే కలిపి కడుతున్నారా లేకపోతే పురాగా ఉష్కతోనే కడుతున్నారా? ఈ కాంట్రాక్టర్లు పాడుగాను బ్రిడ్జిలు ఊల్తాయి, బస్టాండ్లు ఊల్తాయి. ఏమిరా మీతోటి పాయిద దేశానికి? మీ జేబులు నిండుతే అయిపోయేనారా? జనాల పానలు ఎట్లా పోయినా మీకు అవసరం లేదా? అయినా మిమ్మల్ని ఏం పాయిద తీయుండ్రి. కమిషన్ల కోసం కక్కుర్తి వాడే లీడర్లున్నంత వరకు మీ అసొంటి బేకార్ కల్తీ కాంట్రాక్టర్లదే రాజ్యం అని మస్తుగా గరమైతున్నారు ఈ బస్టాండ్ ముచ్చటెరకైన పబ్లిక్.